ఆది శంకరాచార్యులు అందరం గురుభక్తి చెయ్యాలి అని అన్నారు. గురువు అంటే ఎవరు? ఏ గురువు గారు తనకు ఏమి ప్రతీక్ష కాకుండా జనాని కోసమే పాడుపడ్డారో ఆయనే రావాలి అన్నారు. ఆయన అనేక ఊరికి పోయినంత క్షేత్రాలనంతా చేసినారు. కేదార్ అంతా వెళ్ళారు, బద్రి అంతా వెళ్ళారు. కేదార్ నుంచి కైలాసం వెళ్ళి 5 స్ఫటిక లింగాలు, సౌందర్య లహరి 2 తీసుకుని వచ్చినారు కైలాసం నుంచి. తీసుకుని వచ్చే లోపల యోగలింగాన్ని కేదార్లో పెట్టారు, వరలింగాన్ని చిదంబరంలో పెట్టారు, భోగలింగాన్ని కూడలిలో పెట్టారు, యోగలింగాన్ని తన పూజకి తానే పెట్టుకున్నారు. ఈ ప్రకారంగా 5 లింగాల్ని 5 క్షేత్రంలో తన పూజకి ఒకటి అని చెప్పేసి పెట్టుకున్నారు. చివరికి తమిళనాడులో పాపనాశం పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన వచ్చినాడు. ఆయన వచ్చేసి అనేక విధమైన ప్రశ్నలు అడుగుతాడు, అన్నిటికీ జవాబు చెప్తాడు. చెప్పేసిన తర్వాత ఆయనే శిష్యుడిగా తీసుకుని సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి అని పేరు పెట్టేసినారు. సురేశ్వరాచార్యని పై పని అంతా చూసుకోవడానికి పెట్టేసినారు. కంచిలోనే సమాధి పొంది ఆ పీఠమే కంచికామకోటి పీఠం అని చెప్పుకుని వస్తుంది. ఈనాడు వరకు వచ్చినాం.